హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలాగున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇవాళ వీడియో ఏంటో తెలుసా? ఇదిగోండి. ఇక్కడ మీరు థ్రెడ్ బ్యాంగిల్స్ చూసారు కదండీ! ఇవి మేమే చేసాము. సో, ఇది ఎలా మేక్ చేసుకోవాలో నేనైతే మీకు మెటీరియల్స్ అనేవి చూపిస్తాను. చూసేయండి. ఫస్ట్ వచ్చేసి మనం 6 కట్ ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకోవాలన్నమాట. 4 తీసుకుంటున్నాము. అండ్ దానికొచ్చేసి మనం థ్రెడ్‌తోని వ్రాప్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూపించినట్టు ఇలా చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ వచ్చేసి మీరు పికాక్ ఫెదర్ విత్ ఫ్లూట్ చామ్స్ అనేవి తీసుకోవాలండి. చూసారా ఎంత బాగున్నాయో? మీకు ఇదే కాకుండా వేరే దాంతో కూడా మీరు డిజైన్ అనేవి చేసుకోవచ్చు వేరే చామ్స్ తీసుకొని. నేనైతే ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి 3mm స్టోన్స్ అనమాట. అండ్ మనం బ్యాంగిల్కి డిజైన్ చేసుకోవడానికి ఫస్ట్ ఏంటంటే ఇలాంటి ఒక పేపర్ తీసుకోవాలండి. ఆ పేపర్ మీద మనం అయితే మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దాని మీద మనం బ్యాంగిల్ అనేది ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గమ్ అనేది మనం పెట్టుకోవాలి. నేను యూజ్ చేసే గమ్ వచ్చేసి B6000 ఇంకా 7000 అనమాట. మీరు రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి B7000 అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే మనము 6 మార్క్ చేసుకోవాలి గమ్తోని. బికాజ్ నేను వచ్చేసి ఇక్కడ పికాక్ అనేవి మనము 6 పెడుతూ చూసారు కదా, ఇలా వచ్చేసి మనం 6 సైడ్స్ గ్లూ అనేది ఇలా అప్లై చేసేసుకోవడమే. నేను వచ్చేసి ఇక్కడ 6 పెండెంట్స్ అనేవి పెట్టుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం బట్టి. నేను వచ్చేసి 6 పెట్టుకున్నాను బికాజ్ లుక్ అనేది బాగుంటుంది. ఇలా అయితే ఇలా గ్లూ అప్లై చేయడం వల్ల చాలా సింపుల్గా మనము అవుతుంది పని అనేది. సో మీరు కూడా ట్రై చేసి చూసారు కదా, ఇలా బ్యాంగిల్స్ అయితే చేసేసుకోవడమే. ఫస్ట్ బ్యాంగిల్ అయితే చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఇవి చాలా సింపులే అండి చేసుకోవడం, ఈజీగా. సో బాగుంటాయి కూడా బ్యాంగిల్స్ అయితే. ఈ బ్యాంగిల్స్ చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూసారా, ఇక్కడ మొత్తం బ్యాంగిల్స్ అనేవి రెడీ అయిపోయాయి అనమాట. ఆల్రెడీ 2 బ్యాంగిల్స్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ మొత్తం 4 బ్యాంగిల్స్ అయితే నేను చేసేసాను. అండ్ బ్యాంగిల్స్ కూడా మనం ఇలా కూడా వేసుకోవచ్చండి. ఇలా కూడా చాలా బాగుంటుంది సింపుల్గా. ఇలా 4 బ్యాంగిల్స్ వేసుకోవడం మీకు నచ్చిన లుక్తో మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా గ్లూ అప్లై చేస్తే ఏంటంటే మనకి కొంచెం సింపుల్గా ఉంటుంది ప్లేస్ చేసుకోవడం కూడా. అన్నీ కూడా సేమ్ సైజులో వస్తాయి. చూసారు కదా, ఇలా అయితే పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే మొత్తం పెట్టేసుకున్నాను కదా. ఇదిగోండి మొత్తం 4 బ్యాంగిల్స్ అయితే నేను పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనము ఫ్యాబ్రిక్ గ్లూ అనేది యూస్ చేసుకోవాలి. ఎందుకంటే మనము స్టోన్స్ అనేవి అంటిస్తాం కాబట్టి. మీకు నచ్చిన కలర్ స్టోన్స్ అయితే మీరు అంటించుకోవచ్చు. నేను వచ్చేసి గ్రీన్ అయితే అంటిస్తున్నాను ఎందుకంటే లుక్ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ అనేది యూస్ చేయాలి దీనికైతే. అప్పుడు బాగా వస్తుంది ఫినిషింగ్ కూడా. మొత్తం గ్లూ అప్లై చేసిన దగ్గర ఇలా స్టోన్స్ అనేవి ప్లేస్ చేసుకోవాలి. ఇదిగోండి బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయి చూసారా ఎంత బాగుందో. ఇలా అన్ని బ్యాంగిల్స్ కూడా చేసేసుకోవడమే అండి, చాలా సింపుల్. చూసారా లుక్ అయితే చాలా బాగుంది కదా. ఈ బ్యాంగిల్స్ అయితే మనకి డ్రై అవ్వాలన్నమాట, అప్పుడు ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఇలాంటి డిజైన్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఇదిగోండి బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఈ బ్యాంగిల్స్ని ఆర్డర్ చేసుకోవాలంటే పైన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్తో మనము దేంతో అయినా పేరప్ చేసుకోవచ్చు అనమాట. మట్టి గాజులు కానీ నేను చూపించిన గాజుల్ని కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.